నేను మీ కవిత. ఈరోజు ఒక ట్రెడిషనల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బియ్యం సుప్పులు. వీటిని కొంతమంది బియ్యం సుప్పులు అంటారు, కొంతమంది బియ్యం సెకనాలు అంటుంటారు. వీటిని ఎక్కువగా పండగ టైంలో ప్రిపేర్ చేస్తుంటారండి. పల్లెటూరులో అయితే పెళ్లిలో సారిలో కంపల్సరీగా బియ్యం సుప్పులు పెడుతుంటారు. వీటిని ప్లెయిన్ సుప్పులుగా చేసుకోవచ్చండి, లేదా కారం ఇష్టపడే వాళ్ళు కారం సుప్పులు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు నేను ప్లెయిన్ సుప్పులు చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలపండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక రాత్రంతా లేదా ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ మొత్తం వచ్చే వరకు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో వేసుకొని ఈ విధంగా పొడి పిండిని తయారు చేసుకోవాలి. ఈ పిండిలో రుచికి సరిపడే ఉప్పు, వాము కొద్దిగా, నువ్వులు 1/2 కప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఈ తడిపిండి కాబట్టి ఆల్రెడీ అందులో వాటర్ ఉంటుంది, సో మనం చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత మనం సుప్పులు చేసుకోవాలి. ఒక సుప్పుకు సరిపడే ముద్దను తీసుకోవాలి. షేప్ కరెక్ట్గా రావాలి అంటే మనం ఒక బాటిల్ క్యాప్ని తీసుకుని దాని చుట్టూ ఇలా చుట్టుకోవాలి. ఎక్కువ లావుగా కాకుండా కొంచెం సన్నగా ఈ విధంగా చుట్టుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా అన్ని సుప్పులను ఇలా చుట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సుప్పులను వేయించుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూశారు కదా, కరకరలాడే బియ్యం సుప్పులు రెడీ. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.